సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? అంటే నిన్న మనం మాట్లాడుకుంటే గోల్డ్ ధర చాలా పెరిగింది అని మీరు చెప్పడం జరిగింది. సో ఆ రేట్ ఎంతవరకు పెరిగే అవకాశం ఉందంటారు? అసలు పెరగడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు కొనే వాళ్ళకి ఇది సరైన సమయమేనా? రెండు నిన్న కాల్స్ వచ్చాయి. అంటే చాలా మంది కాల్ చేస్తున్నారు, కానీ రెండు చాలా ఇంట్రెస్టింగ్ కాల్స్. అందరికీ పనికి వస్తుందని చెప్పేసి ఈ మాట చెప్పదలుచుకున్నా. అయితే ఒక నా స్కూల్ ఫ్రెండ్ ఉన్నాను. సో అతను కాల్ చేసేసి, నేను దుబాయ్లో ఉన్నాను, సో ఇండియాకి వచ్చేసేసి గోల్డ్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని చెప్పి అడిగాను. ఎందుకంటే గోల్డ్ బాగా పెరుగుతుంది కదా. అంటే గోల్డ్ పెరిగితే నీకెలా లాభం వస్తుందని చెప్పి నేను అడిగాను. గోల్డ్ ఎంత పడ్డా జనాలు కొంటారు, గోల్డ్ ఎంత పెరిగినా కానీ కొనేవాళ్ళు మాత్రం కొంటూ ఉంటారు. సో ఇదే ఒక బిజినెస్ ఉంది, అందులో లాస్ అనేది ఉండదు, అందులో రిస్క్ అయితే ఉంది కదా మరి అంటే, రిస్క్ ఎందులో లేదు అన్నారు. సో అతను మొత్తానికి ఫైనలైజేషన్ ఏం చేశాడంటే, మిడిల్ ఈస్ట్లో చాలా మంచి గోల్డ్ అనేది క్వాలిటీ గోల్డ్ అవైలబుల్ ఉంటుంది. సో దట్ హీ హాస్ గాట్ లీగల్లీ ఇంపోర్ట్ చేసుకున్న లైసెన్స్ ఉందంట. సో హీఈస్ గోయింగ్ టు స్టార్ట్ దట్ బిజినెస్. సో అంటే మీ అందరికి నేను రికమెండేషన్ చెప్పట్లేదు. సో గోల్డ్కి ఎంత డిమాండ్ ఉండబోతుంది అతను కూడా చెప్పాడు. 4,400 రూపాయలు ఉన్న గోల్డ్ 2000 సంవత్సరంలో ఈ రోజున మీకు దాదాపు 80,000 రూపాయలు, విచ్ హెస్ గాన్ అప్ బై 1600% అప్పటి నుంచి ఇప్పటిదాకా. అండ్ ఇక్కడి నుంచి కనీసం 1,50,000 2 లక్షలు అంటున్నారు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోనే. కెన్ బి ఎనీథింగ్. సో గోల్డ్ అనే బిజినెస్, అందులో ప్రొఫెషనలిజం ఉండాలి, అందులో ఎక్స్పర్టైజేషన్ ఉండాలి. అప్పుడే మీరు మోసపోకుండా, జనాల్ని మోసం చేయకుండా ఒక ప్రొఫెషనల్ లాగా పద్ధతిగా కొనేసేసి దానికి ఒక డిజైనర్ దగ్గర తీసుకెళ్లి జ్యువెలరీ ఫామ్ లో చేంజ్ చేసేసి అప్పుడు మీరు అమ్మిన తర్వాత అందులో నుంచి ప్రాఫిట్ వస్తుంది. సో గోల్డ్ జ్యువెలరీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెసెస్ అని చెప్పాడు. అఫ్ కోర్స్ ఎగ్జిస్టింగ్ షాప్స్ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. సార్ చాలా మంది ఉన్నారు మీ ఫీల్డ్ లో వచ్చేటోళ్ళు చెప్తాను నేను. అంటే దానికి ఒక 100 కోట్ల 50 కోట్ల అబ్సల్యూట్లీ చాలా మంది పెట్టబోతున్నారు. ఇక రెండో విషయం, ఇంకో కాల్ ఏమొచ్చిందంటే, ఒక సీనియర్ సిటిజన్, సూపర్ సీనియర్ సిటిజన్, ఆయన ఏజ్ దాదాపు 70 పైన ఉంటుంది. ఆయనకి 9 మంది మనవరాలు. ఆయన ఇప్పటి నుంచే హీస్ కన్సర్న్ అనమాట. మా తాత చనిపోయే ముందు మా కోసం ఏం చేయలేదని చెప్పేసి ఎప్పుడు కూడా బై మిస్టేక్ కూడా చెప్పకూడదు సార్ నా మనవరాలు. సో వాళ్ళందరి కోసం నేను మొత్తం కలుపుకొని ఒక 3 kgs గోల్డ్ కావాలి, నేను కొంటాను సార్, నాకు ఒక చిన్న బిజినెస్ ఉంది, బాగానే ఆదాయం ఉంది, కానీ మనవరాళ్ళ కోసం అందరి కోసం కొనాలి అన్నాడు. సార్ 3 kgs బంగారం ఏం చేసుకుంటారు సార్, తులం బంగారం వేస్తే కూడా సరిపోతుంది కదా అంటే, కాదు మా మనవరాలు కనీసం ఒక 10 తులాల చొప్పున 20 తులాల చొప్పున నేను ఇస్తాను, అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి సార్. సార్ మీరు మీ వీడియోస్ చూస్తాను, ఖచ్చితంగా చెప్పండి అన్నారు. అయితే సార్ ఈ 3 కేజీల బంగారం 3 తులాలే వస్తుంది కానీ కేజీలు రావట్లా, అది మనకు అలవాటు లేదు. 3 కేజీల బంగారం ఎంత సమయంలో మీరు కొనాలనుకుంటున్నారు సార్ అని చెప్పారు. ఆయన చెప్పారు, నాకు కనీసం ఒక 1 or 2 years టైం ఉందండి, నేను ఆ 1 or 2 years ఇది మొత్తం అక్యుములేట్ చేసిన అమౌంట్ని కొంచెం పెడతాను బంగారంలో అన్నాడు. గుడ్ ఐడియా సార్ అని చెప్పారు. అయితే ఎప్పుడెప్పుడైతే ఏ రోజైతే బంగారం పడుతుందో దయచేసి అనిల్ సింగ్ గారు మీరు నాకు చెప్పండి అన్నారు. సార్ మీరు పెద్దవారు, నేను ముందు పిల్లోడిని, సో చెప్పండి. లేదు సార్ మీ నాలెడ్జ్ ఉన్న వీడియోస్ నేను చూస్తూ ఉంటాము, సో ఆ సార్ కూడా చూస్తూ ఉంటారు ఈ వీడియో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నలుగురికి మనం పనికొస్తే, మన ఇన్ఫర్మేషన్ పనికొస్తే చాలా అదొక సాటిస్ఫాక్షన్ మన. అండ్ ఇలాంటి మెసేజెస్ కావచ్చు, కాల్స్ కావచ్చు, మన ఇంకా గోల్డ్ వీడియోస్ చేయడానికి, దాంట్లో ఉన్న ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అదొక ఎనర్జీ. ఎనీవేస్ థ్యాంక్స్ అండి అప్రోచ్ అయినందుకు. అండ్ చాలా మంది కూడా గోల్డ్ వీడియో చూస్తూ ఉంటారు, బట్ ఇలా రెస్పాన్స్ అయ్యి రియాక్ట్ అయ్యి రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. సో ఇప్పుడు నేను ఆయనకి ఏం అడ్వైస్ ఇచ్చానో అది చెప్తా, మీ అందరు కూడా పనికొస్తారు. సార్ ఇప్పటి నుంచే ఒక కేజీనే కానివ్వండి, మీరు 3 కేజీలు ఉన్నారు, కేజీ 1/2 కేజీ కొనుక్కున్నా కానీ రిస్కీ సార్, అది ఎక్కడ పెట్టుకుంటారు, స్టోరేజ్ ప్రాబ్లం కదా అని చెప్పారు. మరి ఏం చేయమంటారు, నేను క్యాష్ మాత్రం పెట్టుకోలేను కదా, నాది లీగల్ ఇన్కమ్ సార్, లీగల్ బిజినెస్ నాది, వైట్లోనే అంతా వస్తుంది నా దగ్గర, అది నేను అలాగే బ్యాంక్లో పెట్టుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా, మరి గోల్డ్ రేట్ మాత్రం రోజు పెరుగుతూ పోతుంది, నేనేమో ముసలాన్ని ఎలా చేయాలి అంటే, నేను ఒక మాట చెప్పాను. సార్ మీరు బంగారం కొంటారు, నేను మీకు దారి చూపిస్తా, అది బంగారమే కానీ అది ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో ఉంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్ కొనమంటారా, అందులో నేను విన్నాను కొంచెం ఎంట్రీ బ్యారియర్ ఉంటుంది, అంటే ఎంట్రీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ప్లస్ ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఛార్జెస్ బేర్ చేయాలి, అవసరమా అంటే
సార్ నేను మ్యూచువల్ ఫండ్ గురించి నేను చెప్పట్లేదు, నేను రికమెండ్ చేసేది ఐదర్ స్టాక్స్ రికమెండేషన్, అంటే సజెస్ట్ చేస్తాను, రికమెండేషన్ కానే కాదు. నేను ఏ స్టాక్ పేరు కూడా తీసుకోపోవట్లేదు, ఆర్ ఈవెన్ ఒకవేళ ఏదైనా చెప్పినా కానీ అది రికమెండేషన్ కానే కాదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఆయనకు నేను చెప్పాను, సార్ మీకు ఒక సజెషన్ ఇస్తాను, మీరు గోల్డ్ ETF కొనండి. ఓకే, గోల్డ్ ETF అంటే ఏంటంటే దాంట్లో ఏం లాభం ఉంది అంటే, గోల్డ్ ETF అంటే మీకు 1% బంగారం స్పాట్ గోల్డ్ మార్కెట్ లో పెరిగింది అనుకుందాం. కరెక్ట్ గా ETF కూడా స్పాట్ గోల్డ్ మార్కెట్ లాగానే 1% అది కూడా పెరుగుతుంది. ఒకవేళ 1% స్పాట్ గోల్డ్ మార్కెట్ లో గోల్డ్ పడిపోయింది అనుకుందాం, ETF కూడా కరెక్ట్ గా 1% తగ్గుతుంది. సేమ్ ప్రైస్ ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ లేదు. పైగా మీకు ఎంట్రీ లోడ్ ఉండదు, ఎగ్జిట్ లోడ్ ఉండదు, GST ఉండదు, GST కూడా ఉండదు మీకు. సో ఖచ్చితంగా మీకు 100% మీరు గోల్డ్ కొన్నట్టే. మీకు 3 kgs గోల్డ్ 1 year లోపల కావాలి, 2 years లోపల కావాలా అంటే నాకు 2 years తర్వాత కావాలి అండి అన్నారు. సో నేనేమన్నానంటే 2 years తర్వాత కాబట్టి మీరు ETF లో పెట్టుబడి పెట్టుకోండి. అప్పటిదాకా గోల్డ్ పెరుగుతున్న కొద్దీ మీకు ETF కూడా పెరుగుతుంది కదా. సో మీరు ఎలాంటి భయాన్ని ఉంచుకునే అవసరం లేదు. ప్యారలల్ గా మన ఇద్దరం చెక్ చేసుకోవచ్చు కూడా. కరెక్ట్, అండ్ ఇట్ ఈస్ హైలీ లిక్విడ్. మీరు ఇలా బటన్ క్లిక్ చేయగానే మీ అకౌంట్ లో క్యాష్ వచ్చేస్తుంది. సో అలాంటి డీటెయిల్స్ గురించి ఇంకా మీ డీటెయిల్స్ కావాలంటే మీరు కాల్ చేయమని చెప్తాను. అండ్ అలాగే ఈరోజు స్పాట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? ఎగ్జాక్ట్లీ, oh god, see 24 karat gold 7,964 rupees. అండ్ ఈ రోజు ఎలాంటి కైండ్ ఆఫ్ మూవ్మెంట్ లేదు స్పాట్ గోల్డ్ మార్కెట్ లో. సో నిన్న ఇవాళ ఒకటే ప్రైస్ ఉంది. అలాగే 22 karat గోల్డ్ లో చూసుకుంటే 7,300 ఉన్న నిన్నటి ప్రైస్ కాస్త ఇవాళ కూడా సేమ్ ప్రైస్ లోనే ఉంది. దెర్ ఇస్ నో మేజర్ చేంజ్. అయితే ఫ్యూచర్స్ మార్కెట్ లో చేంజ్ ఉంది, అదేంటో మీకు చూపిస్తాను. ఓకే, నా ఇది మనం రెగ్యులర్ గా చూస్తున్నాం శిరీష. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు కావాల్సింది గోల్డ్ మూవ్మెంట్ ఫ్యూచర్స్ మార్కెట్ లో ఎక్కడికి వెళ్తుంది. మన ప్రేక్షకులు ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి రికమెండేషన్ మనం ఎప్పుడు ఇవ్వం, కానీ వాళ్ళకి మనం నేర్పిస్తాం అనమాట, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మీరు కూడా ట్రేడ్ చేసే ముందు 1కి 4 సార్లు చెక్ చేసుకొని మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అన్న దాని మీద మీరు నిర్ణయం తీసుకోవచ్చు. డౌట్స్ ఉన్నాయా? ఎనీ టైం యూ కెన్ కాల్. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఈసారి నేను మీకు మళ్ళీ కొత్త రేంజెస్ లో చూపెట్టబోతున్నాను. గోల్డ్ మనకు కొత్త బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడిచ్చింది. ఓకే, ఇంట్రెస్టింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ఈస్ ది ట్రెండ్ లైన్. ఎగ్జాక్ట్లీ. సో ఈ ట్రెండ్ లైన్ నేను కాస్త థికెన్ చేస్తాను సో దట్ మన ప్రేక్షకులకు అందరూ కనబడుతుంది. సో ఈ ప్రైస్ ఆన్ ది 14th of October రోజున 76,467 ఉంటుంది. 76,467 నుంచి దాదాపు 75,767 వరకు పడిపోయింది. అంటే ఒక ఆల్మోస్ట్ అబౌట్ 1,000 రూపాయల లోపల వరకు ఒక చిన్న ఫాల్ వచ్చింది. ఇక్కడ నుంచి మీకు 75,767 నుంచి ఆన్ ది డేట్ ఆఫ్ 15th of October అక్కడ నుంచి మీకు గోల్డ్ హ్యాస్ గాన్ అప్ టిల్ యస్టర్డే 21st October వరకు 78,454 రూపీస్. సో దట్ మీన్స్ అరౌండ్ అబౌట్ అగైన్ మీకు 2,500 to 3,000 రూపీస్ పెరిగిందండి అక్కడ నుంచి గోల్డ్. ఇప్పుడు ఏం చేయబోతుంది? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ది నాయిస్ లెవెల్. ఎందుకు చెప్తున్నానంటే ఈ బార్ హై నేను ఎక్కడైతే పెట్టానో అక్కడ మీకు 78,454 హై ఉంది, లో 77,869 ఉంది. ఈ బార్ కి పైకి వెళ్ళలేదు, కిందికి కూడా రావట్లేదు బంగారం. సో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ గోల్డ్ బ్రేక్ 77,800 ఒకవేళ బ్రేక్ చేసి కింద ట్రేడ్ అయితే కుప్పగొలిపోతుంది, ఒక 1,000 నుంచి 2,000 రూపాయల వరకు పడిపోతుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ క్రాసెస్ 78,500 యూ విల్ సీ 81,000. ఇది ఒక రోజులో లేదా 2 రోజుల్లో పాసిబుల్ ఉంది. ఈ విషయం మనం ఆల్రెడీ మాట్లాడము. ఇంకొక విషయం ఏంటంటే దివాళీ ముందు ఒక స్పెషల్ డే వస్తుంది. ఏ రోజైతే బంగారం కొంటారు మనందరికీ తెలుసు. ఎస్, సో మనందరికీ తెలుసు ఆ రోజున వరకు మీకు గోల్డ్ 80,000 అయితే కనీసం అవైలబుల్ ఉంటుంది. స్పాట్ గోల్డ్ ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు నేను ఫ్యూచర్స్ గురించి మాట్లాడను. ఒకవేళ ఫ్యూచర్స్ 80,000 వచ్చిందంటే స్పాట్ గోల్డ్ మీకు 83,000 వెళ్ళిపోతుంది. సో వెయిట్ అండ్ వాచ్. గోల్డ్ చాలా పెరగబోతుంది. నేను చెప్పిన లెవెల్స్ గుర్తు పెట్టుకోండి. డౌట్స్ ఉంటే అడగండి. ఎలా అడగాలి? అప్పుల నుంచి బయటపడాలి అన్నా, లేదంటే ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక మంచి హై రిటర్న్స్ వచ్చే ఒక ప్లాట్ఫామ్ గురించి చూసే వాళ్ళైనా, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలైనా ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్తాను. అండ్ ఈ ఉన్న పరిస్థితుల్లో
ఖచ్చితంగా ఇలాంటి వాటికి మనం ప్లాన్ చేసుకోకపోతే వీ కెనాట్ లివ్ అ కంఫర్టబుల్ లైఫ్. అంటే ఒక అలా మరీ వేల కోట్లు సంపాదించే ఆశ మనకు లేదు, మరి బీదవాళ్ళలాగా ఎన్ని రోజులు బ్రతకాలి అని చెప్పే ఆలోచన కూడా లేదు. సో కాబట్టి ఒక డీసెంట్ లైఫ్ కోసం మాత్రం ఖచ్చితంగా యూ నీడ్ దట్ ఎక్స్పర్ట్ గైడెన్స్, యూ నీడ్ దట్ స్ట్రాటజీస్ ఉంటాయి, నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మనం ఏది కూడా జీవితంలో సాధించలేము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరి మీదైనా ఆధారపడి మనం ఏదైనా సంపాదిద్దామన్నా కానీ గ్యారంటీ లేదు, వాళ్ళు సంపాదిస్తారా లేదంటే మనల్ని ప్రాబ్లంలోకి ఇరికిస్తారా అని. మీరు నేర్చుకుంటే ఏమవుతుందంటే ఎవరి మీద కూడా మీరు ఆధారపడే అవసరం లేదు. సో ఈ మార్గదర్శకాన్ని మీరు చూస్ చేసుకోవడానికి, ఈ స్ట్రాటజీని మీరు సెలెక్ట్ చేయడానికి ఈ దీపావళి ముందు ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ తీసుకోబోతున్నాను. దానికోసము ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. మీరు నా షార్ట్స్ చేసిన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో. అందులో మీకు తెలుస్తుంది డీటెయిల్స్ అన్ని కూడా. లేదా మీకు అంత టైం లేదా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, మా టీం అందరూ మీకు ఇమ్మీడియట్ గా అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.